తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కోళ్లకు మాత్రమే ఈ ఫ్లూ సోకగా తాజాగా మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. కోళ్ల ఫారం దగ్గరలో ఉంటున్న ఆ వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురవగా శాంపుల్ సేకరించి ల్యాబ్కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే వెంటనే ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బర్డ్ ఫ్లూ మనిషికి సోకడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే బర్డ్ ఫ్లూ పట్ల ప్రజల ఆందోళన చెందొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా పౌల్ట్రీ రైతులకు లేదా ఏ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ఎక్కువగా విజృంభిస్తుందో అలాంటి ప్రదేశాలను సందర్శించడం, వీటితో పాటు సరిగా ఉడకని గుడ్డు, చికెన్ తినడంతో ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని అంటున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి దగ్గు, విరోచనాలు, శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ఆయాసం, ముక్కు కారటం, గొంతుమంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కోళ్ల నుంచి మనిషికి సోకే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఏపీలో బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు. బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు చికెన్ షాపులుండొద్దని, చికెన్ గానీ గుడ్లను కానీ తినొద్దని చాటింపు వేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన చోట ఫారాలను 3 నెలల పాటు సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కోళ్ల ట్రాన్స్పోర్ట్ ఆపేందుకు పోలీసులు ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎక్కడైనా కోళ్లు, పక్షులు చనిపోతే ఆ సమాచారాన్ని తెలియచేయాలని సూచించారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో స్టూడెంట్స్ కు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెట్టొద్దని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. వలస పక్షులు సంచరించే చెరువులు, కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్ టీంలు రంగంలోకి దిగాయి.